ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కంటి చికిత్స కోసం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్, వైభవంగా వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం, ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యూటేషన్లు, ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం, గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఛార్జీలు చెల్లించవద్దు, గాజాపై నిప్పుల వాన, యువత కోసం మై భారత్, సూపర్ అణుబాంబును తయారు చేయబోతున్న అమెరికా, బీడ్ నగరంలో కర్ఫ్యూ, అర్ధరాత్రి రోడ్డుపై పరుగు, వెంట తరిమిన స్కార్పియో, గుండె సమస్యలున్నవారు చలికాలం తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. కంటి చికిత్స కోసం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్కు అనుమతినిచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన బాబు 52 రోజుల అనంతరం బయటకు వచ్చారు. ర్యాలీలు, మీడియాతో మాట్లాడటంపై కోర్టు ఆంక్షలు ఉండటంతో ఆయన నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. కుడికంటికి శుక్లాల శస్త్రచికిత్స చేయించుకోవలసిన పరిస్థితిలో ఆయనకు 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది. ఎడమ కంటికి ఏ ఆసుపత్రిలో అయితే శస్త్రచికిత్స చేయించుకున్నారో అదే ఆసుపత్రిలో సొంత ఖర్చులతో శస్త్రచికిత్స చేయించుకునేందుకు అనుమతినిచ్చింది. మానవతా దృక్పథంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30న సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. చివరగా నవంబర్ 30న సాయంత్రం 6:30 గంటల వరకు తెలంగాణ సహా 5 రాష్ట్రాలలో అన్ని దశల ఎన్నికలు ముగిసేలోగా ఎగ్జిట్ పోల్స్ ప్రచురించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రచురణ, ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తమ ఆదేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు సూచించింది. అలాగే మీడియా రంగాలకు సైతం తెలియచేయాలని తెలిపింది. నాగాలాండ్లో జరగనున్న ఒక ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ కూడా ఇవే ఉత్తర్వులు అమలవుతాయని కూడా ఈసీ పేర్కొంది. ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా ఎలక్టోరల్ చట్టం ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయని హెచ్చరించింది. వైభవంగా వైఎస్ఆర్ అవార్డుల ప్రదానం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను వరుసగా 3వ ఏడాది ప్రదానం చేసింది. 7 రంగాలలో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ అవార్డులు అందజేశారు. దీనిలో భాగంగా సామాజిక సేవా రంగంలో అటు సమాజంలోని దురాచారాలపైన, ఇటు ఆరోగ్య సమస్యలపైన సమరం సాగించి ప్రజలకు ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరంకు డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు తనిఖీ చేశాకే మ్యూటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తనిఖీ చేశాకే మ్యూటేషన్లు చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి సూచించింది. జిరాక్స్, ట్రూ కాపీలు, ఇతర అనధికారిక పత్రాల ఆధారంగా మ్యూటేషన్లు చేయవద్దని స్పష్టం చేసింది. వీటి వల్ల వివాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలిపింది. ఒరిజినల్ డాక్యుమెంట్లను
తహసీల్దార్లు ధృవీకరించారని వివరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. తహసీల్దార్లు ప్రతి మ్యుటేషన్కు తప్పనిసరిగా సేల్ డీడ్ వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు, వాటి ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్లు, ఒరిజినల్ ఈసీతో పాటు దానికి సంబంధించిన ఇతర అధికారిక పత్రాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. యువత కోసం మై భారత్. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2021 మార్చి 12న ప్రారంభమై 2 ఏళ్ల పాటు సాగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం మంగళవారం ముగిసింది. నా మట్టి నా దేశంలో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టితో ఢిల్లీకి చేరిన కలశాలలోని మట్టిని ప్రధాని మోదీ కర్తవ్య పథిలో ఏర్పాటైన కార్యక్రమంలో అమృత్ కలశలో నింపారు. ఆ మట్టితో నుదుటిన తిలకం దిద్దుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని యువత కోసం మై భారత్ అనే సామాజిక వేదికను ప్రారంభించారు. అమృత్ మహోత్సవ్ స్మారక్, అమృత్ వాటికలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోదీ ఇతర నేతలు అధికారులతో కలిసి పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు. మేరా యువ భారత్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది యువత సారథ్యంలో జరిగే అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడానికి యువత తోడ్పాటునందిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. అమృత్ మహోత్సవ్ స్మారక్, అమృత్ వాటిక శంకుస్థాపన తరువాత ప్రతిపాదిత నిర్మాణాల డిజిటల్ వెర్షన్ను ప్రదర్శించే చిన్న వీడియో అక్కడ ప్రదర్శించారు. అమృత్ వాటిక 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుందని, 4 నుంచి 6 నెలల్లో పూర్తవుతుందని అధికారులు తెలియజేశారు. అర్ధరాత్రి రోడ్డుపై పరుగు, వెంట తరిమిన స్కార్పియో. ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరిమికొట్టింది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నగరంలోని పులకేశి నగర్లో అక్టోబర్ 18వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే జరిగిన దారుణమిది. మృతుడిని అస్గర్గా గుర్తించిన పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా భావించారు. అయితే మృతుడు స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు అమ్రీన్, అతడి వెంట ఉన్న మరో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు వివాదం కారణంగానే తాము ఈ పనికి పూనుకున్నట్లుగా వారు అంగీకరించారు. దీంతో ముగ్గురిపైన పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అస్గర్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ కాగా అతడి వద్ద అమ్రీన్ కారు కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి అతడు అస్గర్కు 4 లక్షలు బకాయి పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అస్గర్ తనపై దాడి చేశాడంటూ అమ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకోవాలని అస్గర్ కోరగా అమ్రీన్ నిరాకరించాడు. ఘటన జరిగిన రాత్రి మాట్లాడుకుందాం రమ్మని అస్గర్ను అమ్రీన్ పిలిచాడు. చెప్పిన చోటుకు రాగానే ప్లాన్ ప్రకారం అతడిని కారుతో ఢీకొట్టి చంపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన సెల్ ఫోన్లో ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడని పోలీసులు వివరించారు. బీడ్ నగరంలో కర్ఫ్యూ. మహారాష్ట్రలో ప్రత్యేక కోటా డిమాండ్తో మరాఠాలు చేపట్టిన నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం బీడ్ జిల్లాలో 2 ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడి నిప్పంటించిన సంగతి తెలిసినదే. పలు ప్రాంతాలలో రహదారులపై బైఠాయించారు. ఈ ఘటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం అదనంగా పోలీసు బలగాలను మోహరించింది. మరాఠ్వాడా ప్రాంతంలోని కొందరు రాజకీయ నేతలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద గస్తీ పెంచారు. సోమవారం సాయంత్రం సుమారు 1000 మంది ఆందోళనకారులు బీడ్ డిపోలోని 53 బస్సుల అద్దాలు, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించినట్లుగా అధికారులు వెల్లడించారు. సుమారు 70 లక్షల మేర నష్టం కలిగించారన్నారు. సోమవారం రాత్రి, మంగళవారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని
పోలీసు అధికారులు వివరించారు. సోమవారం దాడుల్లో పాల్గొని ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలపై 12 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. అలాగే వేర్వేరు హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మందిని గుర్తించామని పోలీసులు తెలియజేశారు. సూపర్ అణుబాంబును తయారు చేయబోతున్న అమెరికా. అటు ఏడాదిన్నర దాటినా ఆగని రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు తాజాగా పాలస్తీనా హమాస్ పోరు, ఇంకోవైపు భయపడుతున్న చైనా తైవాన్ తదితర ఉద్రిక్తతలు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్లుగా దేశాల మధ్య అణ్వాయుధ పోటీని మరింత పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. అత్యంత శక్తివంతమైన సూపర్ అణుబాంబును తయారు చేయనున్నట్లుగా మంగళవారం ప్రకటించింది. అది రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే ఏకంగా 24 రెట్లు శక్తివంతంగా ఉండనుందని వెల్లడించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు లెక్కలేనంత జన నష్టానికి దారితీయడం తెలిసినదే. ఆ విధ్వంసాన్ని తలుచుకుని జపాన్ ఇప్పటికీ వణికిపోతుంటుంది. హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తిని, నాగసాకిపై పడ్డ బాంబు 23 కిలోల టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు తయారు చేయనున్న అణుబాంబు ఏకంగా 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. చైనా పాక్ సరిహద్దుల్లో S-400 క్షిపణుల మోహరింపు. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళం IAF 3 స్క్వాడ్రన్ల S-400 క్షిపణులను మోహరించింది. రష్యా నుంచి ఇంకా 2 స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థలను అందుకునే విషయంలో తుది చర్చలు జరుపుతున్నట్లుగా IAF తెలిపింది. ఇప్పటికే అందిన 3 స్క్వాడ్రన్లు కీలక ప్రాంతాల్లో విధుల్లో ఉన్నాయని తెలిపింది. ఒక యూనిట్ను చైనా పాకిస్తాన్లకు కలిపి మరో 2 యూనిట్లు చైనా పాకిస్తాన్లకు వేర్వేరుగా సరిహద్దుల్లో ఉన్నాయని రక్షణ వర్గాలు ANIకి వివరించాయి. మిగతా 2 స్క్వాడ్రన్ల బట్వాడా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఆలస్యమవుతోందని వివరించింది. ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు మిగతా S-400 క్షిపణి వ్యవస్థలను అందజేసేది లేనిది రష్యా స్పష్టం చేయలేదని తెలిపింది. దీనిపై త్వరలోనే ఆ దేశంలో చర్చలు జరుపుతామని, అయితే భారత్ కోసం తయారు చేసిన ఈ వ్యవస్థలను ఉక్రెయిన్పై రష్యన్లు వినియోగించుకున్నట్లుగా తెలిసిందని ఆ వర్గాలు అంచనా వేశాయి. అయితే దీనిని రష్యా ఇంకా ధృవీకరించలేదు. మరో పరిణామంలో ప్రాజెక్ట్ కుషాలో భాగంగా లాంగ్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్ వ్యవస్థల కొనుగోలుకు రక్షణ శాఖ ఇటీవల ఆమోదం తెలియజేసింది. ఈ క్షిపణులు 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు విమానాలు, మిసైళ్లను ధ్వంసం చేయగలవు. గాజాపై నిప్పుల వాన. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్కరోజే ఏకంగా 300 లక్ష్యాలను ఛేదించినట్లుగా సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా శరణార్థుల ఆవాస ప్రాంతంలోని కనీసం 6 అపార్ట్మెంట్లను ఇజ్రాయెల్ రాకెట్లు కుప్పకూల్చాయి. ఈ దారుణంలో భారీగా జననష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా స్పష్టత రాకున్నా వందల మంది చనిపోయి ఉంటారని చెబుతున్నారు. ఐరాస సహాయక సంస్థలకు చెందిన 64 మంది సిబ్బంది కూడా దాడులకు బలయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది తమ సిబ్బంది మరణించడం ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ పోరులోనూ జరగలేదని ఐరాస అధికార ప్రతినిధి వాపోయారు. ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 9,000 దాటినట్లుగా తెలుస్తోంది. మంగళవారం వెస్ట్ బ్యాంక్లో హమాస్ అగ్రనేత సలేహ్ అల్ అరౌరీ నివాసాన్ని నేలమట్టం చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడిలో అతను కూడా మరణించి ఉంటాడని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీకి ఛార్జీలు చెల్లించవద్దు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రసీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని LPG డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి
15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ 1967-1800-233355కు ఫిర్యాదు చేయాలని కోరారు. గుండె సమస్యలున్నవారు చలికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. గుండె సమస్యలు ఉన్నవారికి చలి ప్రభావం చేటు చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో కొమార్సెట్ కోవకు చెందిన వారు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తాపమానాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఉష్ణోగ్రతల్లో వచ్చే తేడాలు శరీరంలోని హార్మోన్ల మీద ప్రభావం చూపిస్తాయి. అడ్రినలిన్, నారిటలిన్ అనే హార్మోన్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగి రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు ఒక్కసారిగా పగులుతుంది. ఇలా పగిలి కొవ్వు కణాలు రక్తనాళాల్లో అడ్డంకిగా మారి రక్త ప్రసారానికి అవరోధం కలిగిస్తాయి. ఫలితంగా గుండెకు సరిపడా రక్త ప్రసారం జరగక గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. చలి, వణుకు. చలికి వణుకు రావటం సహజం. ఇలా హృద్రోగులు వణకటం వల్ల శరీరంలోని హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఫలితంగా రక్తనాళాల్లోని కొవ్వు నిల్వలు కదిలి రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వస్తుంది. పెరిగే రక్తపోటు. రక్తపోటు ఉన్న వాళ్లలో చలికాలం తరిగే ఉష్ణోగ్రతల వల్ల బీపీ కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. దీంతో రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం గుండె మీద పడి హృద్రోగాలు, గుండెపోటు వస్తాయి. అలాగే ఈ కాలంలో ఆస్తమా, సిఓపిడి సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ సమస్యల వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి సరిపడా చేరుకోకపోవటం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె మీద ఒత్తిడి పెరిగి సమస్య రావచ్చు. పెళ్లిళ్ళు, వేడుకలకు హాజరవుతూ అర్ధరాత్రి ఆలస్యంగా భారీ భోజనం చేయటం మామూలే. ఉప్పు, మసాలాలు, కారాలు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారం తినటం, ఈ ఆహారాన్ని అరిగించుకోవటం కోసం శరీరం అవసరానికి మించి కష్టపడవలసి వస్తుంది. దీంతో గుండె మీద ఒత్తిడి పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు పై విషయాలపై చాలా శ్రద్ధగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం వైఎస్ జగన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తల్లి అమరజీవి పొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ నిట్ విద్యార్థుల కారు బోల్తా, డ్రైవర్ మృతి, 6 విద్యార్థులకు తీవ్ర గాయాలు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ నవంబర్ 30 వరకు అవకాశం. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఛాన్స్. గొప్ప చరిత్ర జమ్మూ కాశ్మీర్ సొంతం. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కళా, సంస్కృతి, గొప్ప చరిత్రను సమృద్ధిగా కలిగి ఉందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను మంగళవారం విజయవాడలోని రాజ్ భవన్లో నిర్వహించారు. బంగ్లాపై పాకిస్తాన్ విజయం. ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. వరుసగా 4 ఓటముల తరువాత ఆ జట్టు ఖాతాలో గెలుపు చేరింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో పాక్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. బంగ్లాకు ఇది 6వ పరాజయం కాగా తాజా ఫలితంతో సెమీస్ అవకాశాలను కోల్పోయింది. జపాన్ పై భారత మహిళల విజయం. రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్కు వరుసగా 4వ గెలుపు. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 2-1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. నేడు సచిన్ విగ్రహావిష్కరణ.
ప్రతిష్టాత్మక వాంఖేడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. శ్రీలంక గురికి 13వ బెర్త్. భారత షూటర్లు పారిస్ ఒలింపిక్సే లక్ష్యంగా ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో రాణిస్తున్నారు. తాజాగా శ్రీలంక సదాంగి ఒలింపిక్స్ బెర్త్ సంపాదించింది. ఆంధ్రప్రదేశ్కు స్వర్ణం, కాంస్యం. జాతీయ క్రీడల్లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు 2 పతకాలతో మెరిశారు. మహిళల 4x100 మీటర్ల రిలే ఫైనల్లో చెలిమి ప్రత్యూష, భవానీ యాదవ్, మధుకావ్య, జ్యోతి ఎర్రాజిళ్లతో కూడిన ఏపీ బృందం విజేతగా నిలిచింది. మహిళల జావెలిన్ త్రోలో బల్లాన్ని 52.55 మీటర్ల దూరం విసిరి ఏపీకి చెందిన రష్మి శెట్టి కాంస్యం నెగ్గింది. ప్రపంచ కప్లో నేడు న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా. పూణే వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.